హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ప్రపంచంలోనూ చాలా కంట్రీస్ ఉన్నాయి, కానీ ఆ కంట్రీస్లో కొన్నే మాత్రం చాలా అందంగా ఉంటాయి. ఈ వీడియోలో అందమైన దేశాలు ఏంటో అనేది మాట్లాడుకుందాం. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది రీచ్ అనేది పెరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల గురించి చెప్పుకుందాం. ప్రకృతి రమణీయత, అద్భుతమైన ప్రదేశాలు, ఆకట్టుకునే సంస్కృతుల కారణంగా ఈ దేశాలు ప్రపంచంలోనే అందమైన దేశాలుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు. మా వీడియో పూర్తిగా చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళైతే లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. నెంబర్ 1, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ ప్రకృతి అందాలకు నిలయం. దీని అందానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. స్విట్జర్లాండ్ దేశంలో 62% వరకు ఆల్ప్ పర్వతాలు ఉంటాయి. వీటితో మంచుతో కప్పబడిన శిఖరాలు, లోతైన లోయలు, గాయసిర్లు మరియు అందమైన పచ్చిక భూములు ఉంటాయి. ఈ పర్వతాలు స్విట్జర్లాండ్ యొక్క అందానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్ లో అనేక అందమైన సరస్సులు ఉన్నాయి. వీటిలో జివినా సరస్సు, లుసెర్నా సరస్సు మరియు జూరిచ్ సరస్సు ప్రసిద్ధి చెందాయి. ఈ సరస్సులు స్విట్జర్లాండ్ యొక్క అందానికి మరో ప్రధాన కారణం అని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్ లో అనేక అందమైన అడవులు ఉన్నాయి. వీటిలో ఫైన్ అడవులు, బీచ్ అడవులు. ఈ అడవులు స్విట్జర్లాండ్ యొక్క అందానికి మరో ప్రధాన కారణం. స్విట్జర్లాండ్ లో అనేక అందమైన గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామాలు కొండ ప్రాంతంలో ఉన్నాయి మరియు వాటి చుట్టూ అందమైన పచ్చిక భూములు మరియు అడవులు ఉన్నాయి. ఈ గ్రామాలు స్విట్జర్లాండ్ యొక్క అందానికి మరో ప్రధాన కారణం. స్విట్జర్లాండ్ లో అనేక అందమైన నగరాలు ఉన్నాయి. వీటిలో జూరిచ్, జెనీవా మరియు బెర్న్ ప్రసిద్ధి చెందాయి. ఈ నగరాలు ఆధునికమైనవి మరియు అందమైనవి కూడా. స్విట్జర్లాండ్ లో వాతావరణం చాలా బాగుంటుంది. వేసవిలో వాతావరణం చల్లగా ఉంటుంది ఇక్కడ, మరియు శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది మరింతగా. ఈ వాతావరణం స్విట్జర్లాండ్ యొక్క అందానికి మరో కారణం అని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్ యొక్క అందం దాని ప్రకృతి దృశ్యాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది దాని సంస్కృతి, ఆహారం మరియు ప్రజలకు కూడా ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్ లోని ప్రజలు చాలా స్నేహపూర్వకంగా, చాలా మర్యాదగా ఉంటారు. స్విట్జర్లాండ్ లోని ఆహారం చాలా రుచిగా ఉంటుంది మరియు వైవిధ్యంగా కూడా ప్రాంతాలు అనేవి ఉంటాయి. స్విట్జర్లాండ్ సంస్కృతి చాలా ధనికమైంది మరియు ఆసక్తికరమైంది అని చెప్పొచ్చు. నెంబర్ 2, న్యూజిలాండ్. న్యూజిలాండ్ ప్రకృతి అందాలకు నిలయం. దీని అందానికి అనేక కారణాలు ఉన్నాయి. న్యూజిలాండ్ లో దక్షిణ ద్వీపంలో దక్షిణ ఆల్ప్ పర్వతాలు ఉంటాయి. వీటితో మంచుతో కప్పబడిన శిఖరాలు, లోతైన లోయలు, గాయసర్లు మరియు అందమైన పచ్చిక భూములు ఉన్నాయి. ఈ పర్వతాలు న్యూజిలాండ్ యొక్క అందానికి ప్రధాన కారణం. న్యూజిలాండ్ లో అనేక అందమైన ఫియోర్డ్లు ఉన్నాయి. వీటిలో మిల్టోట్ సౌండ్ మరియు దుకీ సౌండ్ ప్రసిద్ధి చెందాయి. ఈ కారణంగా ఫియోర్డ్ న్యూజిలాండ్ యొక్క అందానికి మరో ప్రధాన కారణం అని చెప్పొచ్చు. న్యూజిలాండ్ లో అనేక అందమైన సరస్సులు ఉన్నాయి. వీటిలో వాకటిపు సరస్సు మరియు తెపో సరస్సు ప్రసిద్ధి చెందాయి. ఈ సరస్సులు న్యూజిలాండ్ యొక్క అందానికి మరో కారణం. న్యూజిలాండ్ లో ఫైన్ అడవులు, బీచ్ అడవులు మరియు రాతి అడవులు చాలా ప్రసిద్ధి చెందాయి. చాలా అందంగా కూడా ఉంటాయి. న్యూజిలాండ్ లో అనేక అందమైన బీచ్లు ఉన్నాయి. వీటిలో వైకికి బీచ్ మరియు ఫామ్ బీచ్ ప్రసిద్ధి చెందాయి. ఈ బీచ్లు న్యూజిలాండ్ యొక్క అందానికి మరో ప్రధాన కారణం అని చెప్పొచ్చు. న్యూజిలాండ్ లో అనేక అందమైన జీవజాలాలు కూడా ఉన్నాయి. వీటిలో కివి, హ్యూపిన్ మరియు టొటారా ఉన్నాయి. ఈ జీవజాలాలు న్యూజిలాండ్ యొక్క అందానికి మరో ప్రధాన కారణం. న్యూజిలాండ్ లో వాతావరణం చాలా మంచిగా ఉంటుంది. వేసవిలో వాతావరణం అంత వెచ్చగా ఉండదు కానీ మరీ అంత చల్లగా కూడా ఉండదు. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ వాతావరణం న్యూజిలాండ్ యొక్క అందానికి మరో ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఐస్లాండ్. ఐస్లాండ్ లో అనేక మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్నాయి. వీటిలో వాట్నా జోకుల్ మరియు లాంగ్ జోకుల్ ప్రసిద్ధి చెందాయి. ఈ పర్వతాలు ఐస్లాండ్ యొక్క అందానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఐస్లాండ్ లో అనేక అందమైన జలపాతాలు కూడా ఉన్నాయి. వీటిలో డెట్టిఫాస్ మరియు గుల్ఫోస్ ప్రసిద్ధి చెందాయి. ఈ జలపాతాలు ఐస్లాండ్ యొక్క అందానికి మరో ప్రధాన కారణం. ఐస్లాండ్ లో అనేక అందమైన గాయసీర్లు కూడా ఉన్నాయి. వీటిలో గేసీర్ మరియు స్టోక్కూర్ ప్రసిద్ధి చెందాయి. ఈ గాయసీర్లు ఐస్లాండ్ యొక్క అందానికి మరో ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఐస్లాండ్ లో బ్లూ లగూన్ అనే ప్రసిద్ధి చెందిన థర్మల్ స్ప్రింగ్ ఉంది. ఈ స్ప్రింగ్ లో నీరు ధాతువులతో నిండి ఉంటుంది మరియు అది చర్మానికి మంచిది కూడా. బ్లూ లగూన్ ఐస్లాండ్ యొక్క అందానికి మరో ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు. ఐస్లాండ్ లో అనేక అందమైన బ్లాక్ శాండ్ బీచ్లు ఉన్నాయి. వీటిలో రెనా బీచ్ మరియు వీక్ బీచ్ ప్రసిద్ధి చెందాయి. ఈ బీచ్ లో ఐస్లాండ్ యొక్క అందానికి మరో కారణం అని చెప్పొచ్చు. ఐస్లాండ్ లో ఫైర్ అండ్ ఐస్లాండ్ అని కూడా పిలుస్తారు. నార్దర్న్ లైట్స్ ఇక్కడ ప్రకృతి అందాల్లో ప్రత్యేకమైన భాగం కల్పించుకుని ఉంది. నెంబర్ 4, జపాన్. జపాన్ అనేక అందమైన ప్రకృతి దృశ్యాలు కొలువై ఉంది. వీటిలో మౌంట్ పూజీ, కోట్లోన్, అందమైన తోటలో మరియు హిరోషిమాలోని
ఐటాకుషియా ద్వీపం ఉన్నాయి. జపాన్ కు ధనికమైన సంస్కృతి సంపద ఉంది. వీటిలో బౌద్ధ మతం మరియు షింటో మతం, టీ సంప్రదాయం, ఇకేబానా అంటే పుష్పాలంకరణ మరియు గీషాలు ఉన్నాయి. జపాన్ ఆధునిక ప్రపంచంలో ఒక అగ్రగామి అని చెప్పొచ్చు. దీనికి అత్యాధునిక నగరాలు, సాంకేతికత మరియు పరిశ్రమలు ఉన్నాయి. జపాన్ ఆహారం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వీటిలో సుషి, రామెన్ మరియు టెంపురా ఉన్నాయి. జపాన్ అనే దేశం సంప్రదాయం మరియు డెవలపింగ్ కంట్రీ అని చెప్పొచ్చు. చెర్రీ బ్లాసమ్ పూలు, పూజీ పర్వతం మరియు పురాతన దేవాలయాలు ఈ దేశాన్ని మరింత ప్రత్యేకత కలిగించాయని చెప్పొచ్చు. ఇటలీలో అనేక అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. వీటిలో ఆల్ప్ పర్వతాలు, అమల్పి కోస్ట్, టస్కనీలోని పచ్చిక భూములు మరియు సిసిలీలోని ఈతన్ పర్వతాలు ఉన్నాయి. ఇటలీకి ధనికమైన సాంస్కృతిక సంపద ఉంది. వీటిలో రోమన్ సామ్రాజ్యం, రెనోస్ పిస్పాన్ కళ మరియు ఆర్కిటెక్చర్ మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్స్ ఉన్నాయి. ఇటలియన్ ఆహారం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వీటిలో పిజ్జా, పాస్తా, ఐస్ క్రీమ్ మరియు వైన్ ఉన్నాయి. ఇటలీలో అనేక అందమైన నగరాలు కూడా ఉన్నాయి. వీటిలో రోమ్, వెనిస్, ఫ్లోరిన్ మరియు మిలాన్ ఉన్నాయి. ఇటలియన్ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా మరియు ఆతిథ్యపరంగా ఉంటారు. ఇటలీ అనేది చారిత్రక ప్రదేశాలతో పాటు ప్రకృతి అందాల కలయిక. వెనిస్ కాలువలు, టస్కన్ పచ్చికలు మరియు కోమా సరస్సు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ భూటాన్. భూటాన్ ప్రకృతి అందాలకు నిలయము. హిమాలయ పర్వతాలు, పచ్చని అడవులు, పటిక లాంటి నదులు దేశాన్ని అలంకరిస్తాయి. భూటాన్ సంస్కృతి చాలా ప్రత్యేకమైంది మరియు ఆకర్షణీయమైంది. దేశంలో బౌద్ధ మతం ప్రధానమైంది మరియు ప్రజలు తమ సంప్రదాయాలను జాగ్రత్తగా కాపాడుకుంటారు. భూటాన్ ప్రభుత్వం ఆర్థిక వృద్ధి కంటే దేశం యొక్క సహజ వాతావరణం మరియు సంస్కృతిని కాపాడటం కోసం దృష్టి పెడుతుంది. దీనివల్ల దేశం అందంగా మరియు నిలకడగా ఉంటుంది. భూటాన్ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా మరియు ఆతిథ్యంగా ఉంటారు. భూటాన్ అనేది హిమాలయాల్లో ఉన్న చిన్న దేశం. ప్రకృతి అందాలు మరియు శాంతియుత వాతావరణం ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయని చెప్పొచ్చు. నెక్స్ట్ గ్రీస్. గ్రీస్ ప్రకృతి అందాలకు నిలయం. శాంటిరిని, మైకానోస్, క్రీట్ వంటి అందమైన బీచ్లు, ఒలింపస్ పర్వతం వంటి అందమైన పర్వతాలు, పచ్చని అడవులు మరియు స్ఫటిక లాంటి సముద్రాలు దేశాన్ని అలంకరిస్తున్నాయని చెప్పొచ్చు. గ్రీస్ సంస్కృతి చాలా ధనికమైంది. ఆథెన్స్ లోని ఆక్రోపాలిస్, సోనియాన్ లోని పొసిడాన్ ఆలయం వంటి పురాతన శిథిలాలు, ఆథెన్స్ లోని ఆక్రోపాలిస్ మ్యూజియం, డెల్ఫీ పురావస్తు మ్యూజియం వంటి అనేక మ్యూజియంలు దేశాన్ని అలంకరిస్తున్నాయి. మౌసకా, స్లోవక్లీ, డెల్మాడెస్ వంటి అనేక రుచికరమైన వంటలు దేశంలో చాలా స్పెషల్ గా ఉంటాయని చెప్పొచ్చు. గ్రీస్ ప్రపంచ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించింది. ప్లేటో, అరిస్టాటిల్ వంటి గొప్ప తాత్వవేత్తలు, సాక్రటీస్ వంటి గొప్ప తాత్వికతలు, డెమోక్రసీ వంటి ప్రజాస్వామ్యం వంటి అనేక విషయాలకు జన్మస్థలం గ్రీస్ దేశం. ఈ కారణాల వల్ల గ్రీస్ ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది రీచ్ అనేది పెరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.